ఇప్పుడు నేను చెప్పే స్టోరీ పూర్తిగా వినండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. 2024 మార్చి 15 జబల్పూర్లో ఒక అమ్మాయి వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడితో కలిసి ఉండేది. అయితే ఆ అమ్మాయికి 15 ఏళ్ళు. ఆ అమ్మాయి 19 ఏళ్ళు ముకుల్ అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమించిన తర్వాత ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసింది. తండ్రన్న తర్వాత కూతురు ప్రేమిస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కనిపించారు కాబట్టి. కానీ ఒప్పించడానికి ప్రయత్నించాలి. వీళ్ళు మాత్రం వాళ్ళ నాన్న ఒప్పుకోలేదని చెప్పేసి ఇద్దరికిద్దరు భయపడి వీళ్ళ నాన్న వీళ్ళ ప్రేమకు అడ్డొస్తున్నాడని చెప్పేసి ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ నాన్నని వాళ్ళ ఇంట్లోనే చంపేశారు. వాళ్ళ నాన్నని చంపుతుండగా వాళ్ళ తమ్ముడు అక్కడే ఉన్నాడు. ఆ పిల్లోడు చిన్న పిల్లోడు, పాపం అభం శుభం తెలియని ఆ పిల్లోడు వాళ్ళ తండ్రిని చంపుతుండగా చూశాడని ఆ పిల్లోడిని కూడా చంపేసి ఆ డెడ్ బాడీస్ దొరకకుండా చాలానే మేనేజ్ చేశారు. 2 సంవత్సరాల వరకు వీళ్ళు ఎవ్వరికి దొరకలేదు. అక్కడి నుంచి వీళ్ళు పారిపోయి ఒక్కొక్క ప్లేస్ మారుస్తూ ఉండేవాళ్ళు. పోలీస్ వాళ్ళకి ఈ విషయం తెలిసింది. డెడ్ బాడీస్ దొరికాయి. వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. చివరికి హరిద్వార్ లో ఆ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకుని నిజం చెప్పించారు. ఆ అమ్మాయి ఎస్ నేనే చంపానని చెప్పేసి నిజం ఒప్పుకుంది. కానీ ఆ ముకుల్ అనే పర్సన్ ఇప్పటికీ తప్పించుకున్నాడు. పోలీస్ వాళ్ళకి ఇప్పటికీ దొరకలేదు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్లో అయితే వేశారు. ప్రతిదానికి చంపేయడమే సొల్యూషన్ అయిపోయింది. మీకు అంతగా నచ్చకపోతే తల్లిదండ్రులను వదిలేసి పారిపోండి, కానీ తల్లిదండ్రుల్ని చంపేంత వరకు దిగజారడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఐడిని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.